తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చైనాలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. వరద ప్రవాహంలో వందలాదిగా కార్లు కొట్టుకుపోయాయి. చైనా రాజధాని బీజింగ్ సమీపంలో 34 మంది చనిపోయారు. 80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనేక విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోయాయి. విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్కి పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వాటర్ వచ్చేసింది. మీరు విజువల్స్లో చూస్తున్నారు. భారీ వర్షాలు చైనాను అతలాకుతలం చేసేశాయి. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు చైనాను పట్టి పీడిస్తున్నాయి. చైనా రాజధాని బీజింగ్ సమీప ప్రాంతాల్లో 34 మంది చనిపోయారు. ఒక్క మియున్ జిల్లాలోనే 28 మంది చనిపోయారు. యాంకింగ్ జిల్లాలో మరో 2 చనిపోయారు. 80,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చైనాలో ఉన్న వాస్తవ పరిస్థితిని మీరు చూస్తున్నారు. చైనా రాజధాని బీజింగ్లో ఉన్నటువంటి పరిస్థితిని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అక్కడ పింగ్ జిల్లాలో కౌంటీలోని గ్రామీణ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి చాలా మందికి గాయాలైన పరిస్థితి. నదుల్లో వరద ఉధృతి నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయాల్లో కూడా కార్లు వేసుకుని వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అక్కడ రెస్క్యూ జరుగుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి జలమయమైపోయి అక్కడ ఆఫీసుల్లోకి, కార్యాలయంలోకి, ఇళ్లలోకి వాటర్ వచ్చేసి ఇళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు మునిగిపోయిందంటే లోతట్టు ప్రాంతాలు ఏ విధంగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయో అర్థమవుతుంది. కార్లు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అనేక విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోవడంతో విద్యుత్ కూడా సరఫరా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇళ్లలోకి, ఆ ఇంట్లో చూడండి వాటరు ఏ స్థాయిలో వస్తుంది చూడండి. పూర్తిగా వాటర్ వచ్చేసి అన్ని ఇంట్లో ఉన్న వస్తువులు కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు మీరు ఒకవైపు చూస్తున్నారు. మరోవైపు కాలనీ మొత్తం చూడండి. అక్కడ పూర్తిగా అది నదా, చెరువా, లేకపోతే ఒక కాలనీ కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఆ కాలనీలో ఉన్నటువంటి కార్లని, వాహనాలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఇళ్ళు మొత్తం కొట్టుకుపోతున్నాయి. ఇక్కడ చూడండి, పదుల సంఖ్యలో కార్లు, పేపర్ పడవలు పోతున్నాయి. చూసారా, చిన్నప్పుడు ఆడుకుంటాం ఆ స్థాయిలో ఉన్నాయి. అక్కడ మొత్తం ఒకదాని వెంట ఒకటి కార్లన్నీ కూడా ఎలా కొట్టుకుపోతున్నాయో చూడండి. పూర్తిగా చైనా రాజధాని ప్రాంతంలో, మియున్ ప్రాంతంలో అక్కడ పూర్తిగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చాలా స్పష్టంగా స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం ఇళ్లలోకి వాటర్ వచ్చేసింది. కార్లు కొట్టుకుపోతున్నాయి, ఇంట్లో వస్తువులు కొట్టుకుపోతున్నాయి, షాపింగ్ మాల్స్ కొట్టుకుపోయినాయి. మొత్తం కూడా అక్కడ జల దిగ్బంధంలో చిక్కుకొని వాటర్ లోపలికి వచ్చేసి నరక యాతన అనుభవిస్తున్నటువంటి పరిస్థితి చైనాలో ఉంది. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి చైనాలో ఉంది. వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చైనాలోని అనేక ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షాలకు బీజింగ్లో జనజీవనం స్తంభించిపోయింది. వేలాది మంది తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. రాజధాని గ్రామీణ శివారులోని ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నట్టుగా సమాచారం వస్తోంది. వర్షాల కారణంగా ప్రభావితమయ్యే ప్రాంతాలను గుర్తించాలని అధికారులకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారి ఆస్తులకు భద్రత కల్పించాలని చెప్పారు. కేవలం బీజింగ్లోనే 80,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అక్కడి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా బీజింగ్లో కావచ్చు, బీజింగ్ సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్థాయిలో వరద వచ్చినటువంటి పరిస్థితి లేదు అని చెప్పి అక్కడి స్థానికులు చెప్తున్నారు. అక్కడ అన్నీ కూడా ఏ విధంగా కొట్టుకుపోతున్నాయి, సర్వనాశనం అయిపోయింది. పూర్తిగా ఇంట్లోకి వాటర్ వచ్చేసి మాకు పూర్తిగా అసలు ఏమీ నిలువ నీడ లేకుండా పోయిందని చెప్పి అక్కడి స్థానికులు వాపోతున్నటువంటి పరిస్థితి. చైనాలో ఇలాంటి దృశ్యాలే అనేక ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అధ్యక్షుడే అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. వారి ఆస్తులు కాపాడే ప్రయత్నం చేయండి. ముందు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ భవనాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, వాళ్ళ కార్లు కావచ్చు, ఇంట్లో ఉన్న వస్తువులు కావచ్చు, వాటికి సంబంధించి భద్రత కల్పించండి. అవేమన్నా వాటర్లో కొట్టుకుపోతే కనుక ఆ వివరాలు నమోదు చేసుకోండి. మళ్ళీ వరద తగ్గుముఖం పట్టిన తర్వాత, మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత వాటికి పూర్తిగా బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పండి అని అధ్యక్షుడే మాటిచ్చినటువంటి పరిస్థితి. విజువల్స్లో మీరు చూస్తున్నారు. భారీ వరద ఏ విధంగా బీజింగ్ పరిసర ప్రాంతాలను ముంచెత్తిందో స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. వేలాదిగా ఒక్క బీజింగ్లోనే 80,000 మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారంటే రాజధాని చుట్టుపక్కల ఎలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో స్పష్టంగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇళ్లలోకి వాటర్ వచ్చేసి కార్లు పుట్టుకుపోయి వస్తువులన్నీ కూడా కొట్టుకుపోవడంతో వాళ్ళకి జీవనాధారం
లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలలో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నప్పటికీ కూడా వారి వస్తువులన్నీ కూడా ఆస్తులన్నీ కూడా ఈ విధంగా నీటిమయమైపోయినాయి, వాటర్లో కొట్టుకుపోతున్న పరిస్థితి. ఒక వ్యక్తి చూడండి, పైన కిందంతా వరద ప్రవాహం పోతుంటే పైన షెడ్ ఎక్కి పై భాగంలో నిలబడి చూస్తామన్నాడు, సాయం కోసం అర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చైనాలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి భయానక పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తున్నాయి.